యేసుప్రభు వారు చెప్పారు, మీరు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి, ఒక వ్యక్తి కుండ పెట్టుకొని నీళ్లు తీసుకొని వెళుతూ ఉంటాడు. అతను ఏ ఇంట్లోకి వెళతాడో ఆ ఇంట్లోకి వెళ్ళండి. ఆ ఇంటి యజమానుడితో చెప్పండి, ఏమని, ప్రభువు పస్కా ఎక్కడ సిద్ధపరుస్తావో ప్లేస్ చూపించమని మిమ్మల్ని అడుగుతున్నారు. మీ ఇంట్లో ఆయన పస్కా సిద్ధం చేయటానికి, పస్కాని భోజనం చేయటానికి ఆయన మిమ్మల్ని అడగమన్నారు. అతను వెంటనే మీకు తీసుకొని వెళ్ళి చూపిస్తాడు అని చెప్పారు. సో ఆ పనివాడు ఆ ఇంట్లోకి వెళ్ళాడు. మరి ఆ టైమింగ్ చూడండి, మరి వీళ్ళు ఎప్పుడు బయలుదేరారో, అక్కడ ఈ ఊరికి ఎప్పుడు వచ్చారో, వీళ్ళు వచ్చినప్పుడు మనోడు కొండ ఎత్తుకెళ్ళకుండా బకెట్ ఎత్తుకెళ్ళేవాడు ఉంటే, అది కాకుండా ఇంకేదో పలికెత్తుకెళ్ళేవాడు ఉంటే, కాకుండా కరెక్ట్గా కొండ తీసుకెళ్లేవాడే అక్కడ కనబడ్డాడు. మరి ఆ టైమింగ్ కూడా దేవుడు అంటే దాని అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఇఫ్ గాడ్ సెట్స్ ఎ థింగ్, హీ సెట్ ఆల్సో విత్ ద సెకండ్స్ అండ్ మినిట్స్. నీకు ఒక ప్లేస్ని, మనుషుల్ని మాత్రమే కాదు, నీ టైమింగ్ను కూడా ఆయన పర్ఫెక్ట్గా సెట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఒకవేళ లేటుగా బయలుదేరి ఉండొచ్చు ఇంకో ఊరు నుంచి, ఒకవేళ ప్రయాణ వాహనాన్ని బట్టి కొద్దిగా లేట్ అయి ఉండొచ్చు, ఇంకేదో భోజనం చేయటం ఇంకేదో చేయటం ఎక్కడైనా ఆగి ఉండొచ్చు, ఈలోపు మన కొండ మాస్టర్ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన సెట్ చేశాడంటే వీళ్ళు అట్లాగే నడుస్తారు, ఆయన సెట్ చేశాడంటే ఈయన అట్లాగే నడుస్తాడు. ఆయన ఏ రాంగ్ ఇంటికి వెళ్ళలేదు, కరెక్ట్గా వెళ్ళాల్సిన వ్యక్తి ఇంటికే వెళ్ళారు. మీ అందరితో చెప్తున్నా, ఆయన పస్కాని ఆచరించటానికి టైమింగ్ని, ప్లేస్ని సెట్ చేస్తే, పస్కా ఆచారం కంటే మించిన నీ గురించి సెట్ చేయడా? వీ విల్ స్పీక్ అండ్ వీ ప్రొక్లెయిమ్ అండ్ వీ టెస్టిఫై. నేను పస్కా కంటే పవిత్రుణ్ణి, పస్కా కంటే అవసరమైన వాణ్ణి, నా ప్రభువు చేత పవిత్రం చేయబడిన వాణ్ణి, నా కోసం కూడా, నా జీవితం కోసం కూడా, నా పిల్లల కోసం కూడా ఆయన సమస్తాన్ని సెట్ చేసి ఉంచాడు. హల్లెలూయా. ఆయన సెట్ చేసిన రోజు, సెట్ చేసిన గడియ మళ్ళీ తిరిగి ఎవడు స్కిప్ చేయటానికి లేదు. ఇఫ్ హి సెట్స్, దట్స్ ఆల్. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితం కోసం, నా కుటుంబం కోసం దేవుడు సమస్తాన్ని సెట్ చేశాడని చెప్పండి ఒకసారి. ఖచ్చితంగా అదే ప్రకారం జరుగుతుంది. ఆమేన్. అందుకని మనం చేసేటప్పుడు ఇది స్పెసిఫిక్గా దేవుని పరిశుద్ధ మందిరంలో, పరిశుద్ధులు ఆరాధించే స్థలంలో, పరిశుద్ధ సహవాసంగా వాళ్ళు కూడినప్పుడు వారి పరిశుద్ధ సహవాసం నిమిత్తమై ఈ పనిని చేయాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ వాజ్ రెస్పెక్టెడ్ ఇన్ హెవెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్లీ ఏంజల్స్. కాబట్టి ఆ రోజున దేవదూతల మధ్యలో జరుగుతుంది, ఇప్పుడు పరిశుద్ధుల మధ్యలో ఇది జరగాలి. కాబట్టి పరిశుద్ధులు కూడి వచ్చినప్పుడు అందరూ కూడా ఒక్క మనసుతో, ఒక్క హృదయంతో, ఏక మనసుతో, ఏకభావంతో ప్రభు యొక్క శరీర రక్తాల దగ్గరకు మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో చెప్పాలి. ఇప్పుడు దేవుడు కూడా తన యొక్క పనిని ఎవరిని అడుగుతాడో తెలుసా? సపోజ్ ఇప్పుడు ఆయనకి పస్కా ఆచరించడానికి మేడగది కావాలి. ఎవరిని అడిగాడు ఆయన? ఈ వ్యక్తికి చెప్పంగానే ఈ యొక్క అప్పటికే 2000 సంవత్సరానికే డబల్ స్టేర్ హౌస్ అంటే ఆయనకి మరి ఎట్టుంటాడు ఆయన? ఇప్పుడు మామూలు రేకేసిన వాళ్ళనే పట్టుకోలేం మనం. మరి అప్పుడే డబల్ స్టేర్ అంటే ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు ఆయన. అట్లాంటి వ్యక్తికి ఒక్క మాట చెప్తే ప్రభువు ఎక్కడ సిద్ధపరుస్తున్నావో అడగమన్నాడు అంటే ఆయన అలాగా ప్లీజ్ కమ్ అని గబగబగబా వెళ్ళి వాళ్ళ అప్స్టైర్ తీసుకుని వెళ్ళి అక్కడ అన్నీ ఉన్నటువంటి టేబుల్స్, చైర్స్ అన్నీ చూపించి ఇక్కడ ఏర్పాటు చేసుకోమని చెప్పండి, నేను అన్నిటినీ మీకు ప్రొవైడ్ చేస్తానని చెప్పి చక్కగా చెప్పాడు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా గుండెల్లో వేసుకోండి. ఎవరిని దేవుడు తన కోసం, తన పని కోసం అడుగుతాడో తెలుసా? మీ ఎదురుగా వెళ్ళండి, ఒక గాడిద కట్టబడి ఉంటుంది, ఆ గాడిదని ఏం చేయండి? ఉప్పు తీసుకొచ్చేయండి. ఎవడాడో అని ఏమైనా బయటకు వస్తే వానితో చెప్పండి, ఏమని? ప్రభువునకు కావాలని చెప్పండి. వెంటనే మిమ్మల్ని ఏం చేస్తాడు? తోలి పంపుతాడు. ఏమనొచ్చు అతను? ఏమయ్యా మీ గాడిలు లేవా? నాకు ఒక్కడికే ఉందా గాడిద? ఆ గాడిద మళ్ళీ తీసుకొస్తారా మీరు? బాధ్యత తీసుకుంటావా నువ్వు? ఆ గాడిదని తీసుకుని వదిలేస్తారు అక్కడ. గాడిద ఎంత అనుకున్నారా? మీ సార్ పంపించేస్తావు అనుకున్నారా? ఇట్లా అడిగేవాడిని అసలు అడగడే.
అసలు ఇట్లా మాట్లాడేవాడిని అసలు అడగడు. మీ సర్వీసెస్ అసలు ప్రభువుకు అవసరం లేదు. లెక్కలేసుకునే వాళ్ళ సర్వీసెస్ దేవుడికి అవసరం లేదు. దేవుడు ఎవరిని సేవకు పిలుస్తాడు, ఎవరిని ఆయన పనికి పిలుస్తాడు, ఎవరిని అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఆయన అడిగినప్పుడు ఇది నా భాగ్యం అని ఎవరు భావిస్తారో అలాంటి వారిని అడుగుతాడు. సనిగే వాళ్ళని, లెక్కలేసుకునే వాళ్ళని, గొనిగే వాళ్ళని దేవుడు ఎప్పుడు అడగడు, అడగకూడదు. అడగడం వల్ల ఏమవుద్దంటే దేవుడు అక్కడ అవమానించబడతాడు. అక్కడ ప్రభు ఏమవుతాడు? కాబట్టి మీ జీవితాల్లో సేవకు పిలువబడిన నాలాంటి వాళ్ళైనా, ప్రభువు పనికి ప్రతిష్ఠించబడిన మీలాంటి వాళ్ళైనా, ప్రభువు కొరకు ఒక అవకాశం మనకి ఇచ్చినప్పుడు దాన్ని 100% మనస్ఫూర్తిగా, మళ్ళీ చెప్తున్నా, ఏమైనా అనుమానాలు రాబాకండి, అసలు రావద్దు. మనస్ఫూర్తిగా ఏం చేయాలి? ఇది నా భాగ్యం అని ప్రభువు కోసం మనం చేయాలి. ఇలాంటి వాళ్ళకే దేవుడు ఇస్తాడు తప్ప మిగిలిన వాళ్ళని దేవుడు పెట్టుకోడు, అవసరం కూడా లేదు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఎవరు ప్రభు పరిచర్యకు వస్తారో, అలాంటి వాళ్ళ విషయంలో కూడా సపోజ్ 5 రొట్టెలు 2 చేపలు పిల్లోడు యొక్క టిఫిన్ బాక్స్, అది వాళ్ళ అమ్మ జాగ్రత్త పెట్టించింది. పిల్లోడు కూడా జాగ్రత్తగా ఉంచుకున్నాడు. వాళ్ళ అమ్మ షేర్ అనేటువంటిది నేర్పించి ఉంటుంది. మరి యేసు ప్రభు అడగగానే వీడేం చేశాడు? బొడ్డాడు ఇచ్చేశాడు. ఇప్పుడు ఇచ్చేసినటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చేసినటువంటి వీడికి మళ్ళీ పేతురు ఏం చేసి ఉంటాడు? 10 రొట్టెలు 15 చేపలు పక్కన పెట్టి సంచులో 4 వేసి పంపించి ఉంటాడు. అవునా కదా? వెళ్ళి మీ అమ్మకి చెప్పు, ఈ విధంగా నేను ఏసైకి ఇచ్చాను, ఏసై మళ్ళీ నాకు తిరిగి ఇచ్చాడని చెప్పి ఈ టిఫిన్ బాక్స్ ప్లస్ సంచేసుకుని వెళ్ళాడు బొడ్డాడు ఇంటికి. వాళ్ళమ్మ సంచేంట్రా అమ్మా, నువ్వు నాకు పెట్టావు, మన ఇంటి వాళ్ళందరికీ దేవుడు పెట్టాడమ్మా. దేవునికి కావాల్సింది ఎవరో తెలుసా? హృదయపూర్వకంగా చేసేవాళ్ళు. ఆమేన్.